కావటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ తీరాన్ని తుఫాను తాకబోతుందా? పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రతి సందర్భంలోనూ కాకినాడ పైన పెడుతున్నటువంటి ఫోకస్ ఇప్పుడు అలాంటి సంకేతాలే ఇస్తుంది. ప్రధానంగా సివిల్ సప్లైస్కి సంబంధించి జరుగుతున్నటువంటి అనేక అవకతవకలకి కాకినాడ కేంద్రం అవుతుందని మొదటి నుంచి నాదెండ్ల మనోహర్ చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే అక్కడ ప్రత్యేకమైనటువంటి చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం ద్వారా అక్రమాలని అరకట్టేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. దీంతోపాటు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నిందితులు, అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదని మనోహర్ చెప్తున్నారు. అసలు కాకినాడలో ఏం జరుగుతుంది? మనోహర్ మాటల ఆంతర్యం ఏంటి? పైగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కాకినాడలో 2 రోజులు బస చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ పరిణామాలన్నీ ఎటువైపు దారితీయనున్నాయి? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. కాకినాడ పర్యటన, కాకినాడలో నాదెండ్ల మనోహర్ గారు అడుగుపెట్టిన ప్రతి సందర్భంలో ఏదో ఒక కొత్త విషయం చెప్తున్నారు. సివిల్ సప్లైస్కి సంబంధించి చాలా అక్రమంగా తరలిస్తున్నటువంటి బియ్యాన్ని టన్నుల కొద్దీ పట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? డెఫినెట్గా అండి. అంటే రేషన్ బియ్యం అక్రమ రవాణా అది కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతుంది. ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేసింది పవన్ కళ్యాణ్ గారే. వరాహి యాత్రలో మనకు తెలిసిన అంశమే. ఎందుకంటే రిటైర్మెంట్ ఉద్యోగులకి స్వర్గధామంగా ఉండే కాకినాడ ఇటు అవినీతి అక్రమాలకు అడ్డాగా ఎందుకు మారిపోతుంది? దూరంపూడి ఫ్యామిలీ కొన్ని దశాబ్దాల నుంచి ఇట్లా చేస్తాం కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఆరోపించిన తదుపరి ప్రభుత్వ రంగాలనే ఇమీడియట్గా డే 1 నుంచే పౌర ఆహార సరఫరాల శాఖ మంత్రి మనోహర్ గారు యాదృచ్ఛికంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆరోపించింది పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఆచరణలో పెట్టి ఇది వాస్తవమే అని చెప్పేసి 55,000 మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు 155 స్టాక్ పాయింట్లో ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తే దొరికినాయి. దాంట్లో 55,000 మెట్రిక్ టన్నులో 26,000 మెట్రిక్ టన్నులు ఈ రేషన్ బియ్యమే. అంటే ఇది తప్పు కదా. ఇది ఇక్కడి నుంచి తీసుకొచ్చి 40 రూపాయలు ఖర్చు అవుతుంది కేశవ్ గారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కలిసి ₹1 పేదవాళ్ళకి ఇస్తున్నారు. పేదవాడు పట్టెడన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు చేసే ఈ అక్రమంగా ఇతర దేశాలు, ఆఫ్రికా కంట్రీస్కి, బంగ్లాదేశ్కి కాకినాడ పోర్టు కేంద్రంగా తరలించడం చాలా తప్పు కదా. అందులో యాదృచ్ఛికంగా ఏంటి, వాస్తవంగా చూసుకుంటే వాళ్ళ నాన్నగారు పౌర సరఫరాల చైర్మన్ ఆంధ్రప్రదేశ్, వాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి ఫ్యామిలీ, వాళ్ళ బ్రదర్ వీరభద్ర ఎమ్మెల్యే అక్కడ, వాళ్ళ బ్రదరు ఆయన పోర్టులు అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు, ఎక్స్పోర్ట్స్ వీరభద్రారెడ్డి. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే ఇక డిఫాక్టో సీఎంగా ఉభయ గోదావరి జిల్లాలకి వ్యవహరిస్తున్నాడు అనేది అందరికీ తెలిసిన అంశమే. ఆయన అధికారం ఉందని విచ్చలవిడిగా అక్రమాలకి తెరలేపారు. ఇప్పుడు ఆధారాలతో సహా పౌర సరఫరాల శాఖ మంత్రి ఏమన్నాడు, 41 ఇయర్ నోటీసులు ఇస్తాం, నెక్స్ట్ అరెస్ట్ చేస్తాం, కఠినంగా శిక్షలు ఉంటాయి, ఎవరిని వదిలిపెట్టం అని చెప్పాడు. అది ఇదే సమయంలో మీరన్నట్టు రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆల్రెడీ ఈరోజు సాయంత్రానికి వెళ్ళబోతున్నాడు. కాకినాడలో అక్కడ ఆగస్టు 15 జెండా ఆవిష్కరించడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధమైపోయారు. దానికి ముందు రోజు కాకినాడలో కలెక్టర్లతో రివ్యూ మీటింగ్లు పెట్టి వివిధ శాఖల అధికారులతో కాకినాడ పోర్టు కేంద్రంగా చెక్ పోస్టులు పెంచడం, రోజుకు 100 నుంచి 1100 లారీలు వెళ్తాయి, ఎక్కడికక్కడ తనిఖీలు చేయాలి, ఇక అవినీతికి ఇక్కడ ఆస్కారం లేకుండా చేయాలి, గత ప్రభుత్వంలో ఇలా ఉంది అని చెప్పి ఆ శాఖ మంత్రిగా రివ్యూ మీటింగ్లో కలెక్టర్తో కలిసి పోర్ట్ ఆపరేటర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్టులు పెట్టడం వల్ల తీవ్రమైన జాప్యం జరుగుతుంది, ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఇటువంటివన్నీ చెప్పారు. ఆ తర్వాత ఆయన డైరెక్ట్గా చెక్ పోస్ట్లో ఉన్న ప్లేస్లు కూడా వెళ్ళి విజిట్ చేశారు నాదెండ్ల మనోహర్ గారు. సో దీన్ని ఎలా చూడాలి? అది శాఖ మంత్రిగా ఆస్తుల్ని సంరక్షించిన బాధ్యత ఉంటుందండి. ఎక్కడిక్కడ తనిఖీలు చేసే అధికారం మంత్రిగా ఉంటుంది. ఆ శాఖల పనితీరు ఎలా ఉండాలో ఆయన తెలుసు. కాదు వాళ్ళు చెప్పినంత మాత్రాన తనిఖీలకి లేట్ అవుతుందంటే గత 5 సంవత్సరాల్లో ఎంత దాటిపోయింది. ప్రజా పంపిణీ చేయాల్సిన పేదవాళ్ళ రేషన్ బియ్యం ఎందుకు దేశ సరిహద్దులు దాటి వెళ్ళిపోయింది? దీన్ని ఎందుకు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు? దీని వెనక అంతకుముందు కొడాల నాన్నగారు పౌర సరఫరాల శాఖ చేశాడు కదా, ఆ తర్వాత కారుమూరు చేశాడు కదా. ఎవరు చేసినా ఏం చేసినా అక్కడ అక్రమాలు, అన్యాయాలు జరిగినాయా లేదా అనేది అవి ప్రూవ్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే ఇప్పటివరకు విమర్శలు చేస్తున్నారు, గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగినాయని చెప్తున్నారు, మీడియా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. బట్ యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? డెఫినెట్గా యాక్షన్ ఉండాలి. యాక్షన్ ఉంటేనే ఈ ప్రభుత్వాన్ని నమ్మేది. హడాబుడి చేశారు ఫస్ట్ నెలలోనే. వీళ్ళందరూ కూడా తరిగి 55,000 మెట్రిక్ టన్నులు స్వాధీనం చేసుకున్నారు. బినామీలు ఎవరు చేశారు, దీని వెనక దూరంపూడి హస్తం ఉందని చెప్పారు. చెప్పినప్పుడు నిరూపించాల్సిన బాధ్యత కూడా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉంది. ఏంటి 2 months అయినా ఇంకా చర్యలు లేవు అని చెప్పేసి మేధావులు చాలామంది అన్నారు. సడన్గా నిన్నే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. దీని వెనక పెద్దలు
ఎవరిని వదలమని చెప్పి అన్నాడు. పెద్దలంటే ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళ బినామీలు ఉన్నారు అనేది వాళ్ళకు వచ్చిన ఎవిడెన్స్ ఇస్తే 41A నోటీస్ ఇస్తారు. దానికి సమాధానం చెప్పకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారు. సాక్ష్యాలు ఉంటే కనుక డెఫినెట్గా జైలుకి వెళ్ళాల్సిన ఇవి పరిస్థితి ఉంటుంది. సహేతుకమైనటువంటి ఆరోపణలుగా చూడొచ్చా, లేదంటే కక్ష సాధింపు? ఆల్రెడీ జోగి రమేష్ ఆయన ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ చూసాం. రేపు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ అనేటువంటి ప్రక్రియ మొదలు పెడితే రాజకీయ కక్ష సాధింపు అని విపక్షం ఆటోమేటిక్గా వేసేటువంటి నింద. సో దీన్ని ఎలా ఎదుర్కొంటారు? ఇక్కడ కక్షపూడిత ఏమి ఉండదండి. జోగి రమేష్ గారి కొడుకు జోగి రాజీవ్ అగ్రిగోల్డ్ భూముల కుంభకోణంలో ఉన్నాడా లేదా అనేది చూస్తారు. అది యాంటీ కరప్షన్ బ్యూరో చూస్తుంది. అది అక్రమాస్తులకి అవన్నీ కూడా జప్తులో ఉంటే సిఐడిలో వీళ్ళు ఎట్లా క్రయ విక్రయాలు చేస్తారనేది వాళ్ళ ఆరోపణ. ఆధారాలు దొరికినాయి, భూములు ఎవరికి ఇచ్చారో కూడా ఆధారాలు దొరికినాయి. కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. నా బిడ్డని ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఏమైనా ఉంటే నా మీద చూపించుకొని ఆయన అంటున్నాడు. ఆయన మీద తప్పు చేస్తే ఆయన కూడా అరెస్ట్ చేస్తారు. చట్టం దృష్టిలో ఎవరైనా సుమానులే. ఇక్కడ కక్షపూరిత అనేది ఏమీ లేదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అక్రమంగా రేషన్ బియ్యం బంగ్లాదేశ్కి, ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళినాయా లేదా? పోర్టు అధికారులు పోర్టులోనే సహా సాక్షాత్తు నాదెండ్ల మనోహర్ గారు సీజ్ చేశారు, మాట వాస్తవం. ఆ సీజ్ చేసిన విషయంలో ఎవిడెన్స్ చూపించాలి. కోర్టులకు ఏం కావాలంటే ఆధారాలు కావాలి. ఆధారాలు ఉంటే దాని వెనక ఎవరు పెద్ద తలకాలైనా ఉపేక్షించేదేమీ లేదు. చట్టం తన పని తను చేసుకోవద్దు అన్నట్టు కక్షపూరిత ఇది మా ప్రభుత్వంలో ఉండదని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు. అదేవిధంగా ఆయన పనులు 2 నెలలు అయింది, చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రి ఆ శాఖని మంచి పేరు తెచ్చుకోవాలనే ఇదితో క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాడు. ఎక్కడికక్కడ తనిఖీ తూనికల కొలతల అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నారు. దీని వెనక ఎవరు పెద్ద తలకాయలు ఉన్నా కానీ డెఫినెట్గా పోయి ఫీల్డ్ విజిట్ అంటారు. ఇది ఫీల్డ్ విజిట్ చేస్తే ఆకస్మిక పర్యటనలో ఆకస్మిక తనిఖీలు అంతే కదా, దొరికినాయి ఎక్కడికి పోవు కదండి, ఎవిడెన్స్ ఉంటాయి కదా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనోహర్ గారు రూల్ ప్రకారం వెళ్తున్నాడు అనేది అందరి యొక్క ప్రజల యొక్క అభిప్రాయం. దీని వెనక ఎవరున్నా, వైసీపీ పెద్దలున్నా, దాన్ని ప్రోత్సహించిన డెఫినెట్గా శిక్షార్హులే. ఇది గోదావరి జిల్లాలకే పరిమితం అవుతుందా, లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో జరిగే అవకాశాలు ఉన్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్స్ అందరూ కూడా కంప్లీట్ వాళ్ళ చెప్పు చేతుల్లో ద్వారంపూడి ఫ్యామిలీ చేతిలో ఉంది, వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. ఆ కాకినాడ పోర్టు కేంద్రంగా ఈ ఎగుమతులన్నీ పోర్టు ద్వారా జరుగుతున్నాయి. ఆ పోర్టులో కూడా ఇలా ఆధిపత్యమే ఉంది. పోర్టుని, కేంద్ర ప్రభుత్వాన్ని, ఆ శాఖల పనితీరుని నిర్వీర్యం చేసి వీళ్ళ అడ్డాగా మార్చేసుకున్నారు. ఒక విషయం, నాదెండ్ల మనోహర్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ పోర్టు కట్టింది ఒక ఫ్యామిలీ కోసం కాదు అని. నిజంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక వ్యవస్థలు వీటన్నిటిని పక్కకు జరిపేసి ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం పోర్టును పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకోవడానికి అవకాశం ఉందా? మరి ఉండబట్టే కదా ఇది జరుగుతుంది యథేచ్ఛగా. గత ప్రభుత్వం టీడీపీలో ఉన్న హయాంలో ఉన్నప్పుడు కూడా ఏం చేశారనేది అర్థం కాల. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ పాయింట్ ఐడెంటిఫై చేసేదాకా, ఆరోపించేదాకా గత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఆయన చెప్పింది కరెక్టే అని చెప్పేసి 55,000 మెట్రిక్ టన్నులు దానికి సంబంధించి చూపించారు. చూపించింది ఎవరున్నారనేది బయటికి రావాలి. బయటకు వస్తే దాన్ని ఎంత పెద్ద తలకాయలైనా పేదలు సార్ ఆకలితో అలమటిస్తారు సార్. ఈ 4 ఏళ్ళు పోతేనే పేదవాడు బియ్యం. అదే ఎన్టీ రామారావు గారు మహోన్నతమైన వ్యక్తి, పేదవాడికి బియ్యం వేయాలని రూపాయి బియ్యం పెట్టారు. అది ప్రభుత్వాలు కంటిన్యూ చేస్తున్నాయి. ఆ బియ్యం కూడా వదలకుండా అక్రమంగా చేస్తే ఇతర దేశాల దేశద్రోహం కాదా సార్? కేశవ్ గారు తప్పే కదా. తప్పు ఎవరైనా ఎంత పెద్ద తలకాయలు ఉన్నా దానికి శిక్ష పడాల్సిందే. అది ఎవరు చట్టాలకు అతిథులు కాదు. మనోహర్ గారు చేస్తున్న స్టేట్మెంట్ విషయంలో కావచ్చు, రాజకీయ కక్షలు ఏమి లేవు. వీళ్ళు ఏమంటారు, గతంలో 5 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి రాజకీయ కక్ష అంటారు. అనకుండా ఏమంటారు, రాష్ట్రపతి పాలన పెట్టమని అంటారు. అంటానికి కావాలి, హక్కు ఉంది. పెట్టాలా లేదా అనేది విచక్షణాధికారం ఏంది కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకుంటారు. రైట్. పవన్ కళ్యాణ్ 2 రోజులు బస్ చేస్తున్నారు కాబట్టి ఆగస్టు 15 తర్వాత ఈ కేసులో, ఈ వ్యవహారంలో ముందడుగు పడే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఈ మంత్లోనే ఇవన్నీ కూడా జరుగుతాయండి. దీని వెనక ఎవరు ఎంత పెద్ద తలకాయలు ఉన్నారు, ఎంత ఆక్రమణకు గురైన, ఎంత ఈ యొక్క రేషన్ బియ్యం యొక్క గోదాముల్లో నిల్వ ఉంచి పట్టుకున్నారు కదా. దీనికి సంబంధించిన సహేతుకమైన డాక్యుమెంట్స్ చూపించినప్పుడు ఎవరి బినామీల మీద ఎప్పటి నుంచి జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఏ కుటుంబానికి కాదు ఇక పోర్టు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇదిలో ఉంది. ఆ సముద్రాల ద్వారా ఎగుమతులు దిగుమతులు చేసుకుంటారు. కాకినాడ కేంద్రంగా ఎందుకు ఇలా జరుగుతుంది అనేదే ఇప్పుడు ప్రశ్న. రాష్ట్ర ప్రజలు కూడా దీని వెనక ఎవరున్నారో తెలుసుకోవాలని ఉత్సుకతో ఉన్నారు. కాబట్టి దీని చట్టం తన పని తను చేసుకోవద్దని మనం అనుకోవాలి. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది కాకినాడలో నాదెండ్ల మనోహర్ అడుగుపెట్టిన ప్రతిసారి కొందరి గుండెల్లో దడబుడుతున్నటువంటి పరిస్థితి ఉంది.
వాస్తవానికి అక్కడ జరిగినటువంటి సరఫరా బియ్యానికి సంబంధించి పౌర సరఫరా బియ్యానికి సంబంధించి జరిగినటువంటి భారీ స్కామ్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని ఆధారాల సేకరణ కూడా పూర్తయింది కాబట్టి తదుపరి చర్యలకి ప్రభుత్వం ఉపక్రమించే అవకాశం ఉంది. అందుకే 41 CRPC నోటీసులు అనేటువంటి ప్రస్తావనని నాదెండ్ల మనోహర్ చేశారని చంద్ర శ్రీనివాస్ విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.